పాలకూరతో పకోడీ తయారు చేయు విధానము ఇప్పుడు మనము చూసేద్దాము. పాలకూరను కడిగి ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసేసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న మిర్చి చిన్నవిగా కట్ చేసి వేసుకుందాము. ఆనియన్స్ కూడా ఈ విధంగా వేసేసుకుందాము. ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకుందాము. వాము ఒక చిటికెడు ఇలా నలిపి వేసేసుకోవాలి. పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెము కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా కారం వేసేసుకుందాము. అదేవిధంగా ఉప్పు కూడా టేస్ట్‌కి సరిపడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసేసుకుందాము. శనగపిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసి పిండినంతా కలుపుకోవాలి. పిండినంతా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయిలో ఆయిల్ పోసి పెట్టేసుకుందాము స్టవ్ పైన. ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్నవిగా వేసేసుకోవాలి. మంటని సిమ్‌లో పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఓకే. ఇప్పుడు వీటిని మనము ఒకసారి తిప్పేసుకుందాము. ఈ విధంగా తిప్పుకొని గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఓకే. తీసేసుకుందాము. చూడండి, పాలకూరతో పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.